అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. నిన్న మనం ఎపిసోడ్లో తొలి పలుకు అనేది గురుగారు రచించింది చదువుకున్నాం కదా. ఇప్పుడు ఆలోచనల ఆరోగ్యంలో మొదటగా వారు ఆరోగ్యం అంటే ఏమిటి అనేది రాశారు. ఈ సృష్టిలో మానవ శరీర నిర్మాణం ఒక అద్భుతం. శరీరంలో కొన్ని కణాల సమూహమే ఒక కణజాలం, కొన్ని కణజాలాల సమూహమే ఒక కండరం, కొన్ని కండరాల సమూహమే ఒక అవయవం, కొన్ని అవయవాల సమూహమే ఒక వ్యవస్థ. వివిధ అవయవాల కూర్పుతో ఏర్పడిన వ్యవస్థల అమరికతో శ్వాసక్రియ, రక్త ప్రసరణ, నాడీ చైతన్యం, జీవక్రియ, విసర్జక వ్యవస్థ, విసర్జక క్రియ, ప్రత్యుత్పత్తి క్రియ, ఇలా ఎన్నో ప్రక్రియలు సహజ సిద్ధంగా వాటంతట అవే జరిగిపోయేట్టుగా సృష్టించాడు ఈ సృష్టికర్త. మన లోపల ఆటోమేటిక్గా చాలా జరిగిపోతాయి కదా, అవన్నీ మనకు తెలియదు ఏం జరుగుతుంది మన శరీరంలో అన్నది. మన శ్వాసక్రియ వ్యవస్థలో కానీ, విసర్జక వ్యవస్థలో కానీ, రక్త ప్రసరణలో కానీ, నాడీ చైతన్యంలో కానీ, జీవక్రియ, విసర్జక వ్యవస్థ, ఎన్ని వ్యవస్థలు ఉన్నాయో చూడండి, ఎన్ని క్రియలు. వీటన్నిటిలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇలా ఎన్నో ప్రక్రియలు సహజ సిద్ధంగా వాటంతట అవే జరిగిపోయేట్టుగా సృష్టించాడు ఆ సృష్టికర్త. నిద్రలో ఉన్న, మెలకువలో ఉన్న ఈ వ్యవస్థల పనులన్నిటి వాటంతట అవే జరిగిపోతూ ఉంటాయి. బ్రెడ్ తింటే బ్లడ్గా మారిపోయే అద్భుతం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనం ప్రతిదీ తినేస్తూ ఉంటాం, అవి లోపలికి వెళ్ళి ఏం జరుగుతుందో తెలియదు. ఆ అద్భుతం కూడా మనకు తెలియదు. బ్రెడ్ తింటే బ్లడ్గా మారిపోయే అద్భుతం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆధునిక యుగంలో ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో ఇన్బిల్ట్ టెక్నాలజీ ఉన్నట్టుగానే మానవ శరీరం అంటే మన శరీరంలో వాత, పిత్త, కఫ దోషాలను సమతుల్యపరిచే రోగనిరోధక శక్తి, ప్రాణశక్తి కూడా ఇచ్చాడు భగవంతుడు. అంటే కంప్యూటర్లో వాటిలో ఇన్బిల్ట్ టెక్నాలజీ ఉంటుంది చూడండి. అలాగే ఎలక్ట్రానిక్ పరిసరాల తయారీలో ఉన్నట్టుగానే మనకు కూడా మన శరీరంలో వాత, పిత్త, కఫ దోషాలు సమతుల్యపరిచే రోగనిరోధక శక్తి, ప్రాణశక్తి ఇచ్చాడు దేవుడు. కానీ వచ్చిన చిక్కల్లా ఎక్కడంటే శారీరకపరమైన అవసరాలు తీర్చుకొని సంతృప్తి చెందక మానసికపరమైన అవసరాలను తీసుకోవడానికి చేసే ప్రయాసాల వలన మన జీవన విధానం గణనీయంగా మార్చుకుంటున్నాం. శారీరక ఆరోగ్యం, మానసిక ఒత్తిడి, ఆందోళనకు గురి అవుతున్నాడు మనిషి. అంటే మనమే కదండి, మనుషులు అంటే ఎవరు వేరే వాళ్ళు కాదు కదా, మనమే. అసలు సంపూర్ణ ఆరోగ్యవంతుల లక్షణాలు ఏమిటి? ఒక వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యవంతుడని ఎలా నిర్ధారించగలం? శారీరక సంతులనం అంటే శారీరక ఆరోగ్యం, మానసిక సంతులనం అంటే మానసిక ఆరోగ్యం కలిగి ఉండి ఆధ్యాత్మిక జిజ్ఞాసలతో జీవితాన్ని ఆనందమయంగా కొనసాగించే వాళ్ళే సంపూర్ణ ఆరోగ్యవంతులు. అంటే శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం రెండు కలిగి ఉన్నవాళ్లే, కలిగి ఉండి ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించే వాళ్ళే సంపూర్ణ ఆరోగ్యవంతులు. వేల ఏళ్ల క్రితం సంపూర్ణ ఆరోగ్యవంతుల లక్షణాలు ఏమిటో ఆయుర్వేద శాస్త్రంలో వివరించబడిందని గురుగారు చెప్తున్నారు. సమదోష సమాగ్నిశ్చ సమధాతు మలక్రియ. సమదోష సమాగ్నిశ్చ సమధాతు మలక్రియ. ప్రసన్నాత్మ ఇంద్రియ మనః స్వస్థ విద్యాభిధీయతే. ప్రసన్న ఆత్మ ఇంద్రియ మనః స్వస్థ విద్యాభిధీయతే. మానవ శరీరంలో
దాగి ఉన్న వాత పిత్త కఫాల సమతుల్యంలో లోపం కలిగితే వివిధ రకాల అనారోగ్యాలు బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి వాటిని సమతుల్యంలో ఉంచుకోవడం ఎంతైనా అవసరం. మానవ శరీరం అంటే అదే మన శరీరం. మన శరీరంలో దాగి ఉన్న వాత పిత్త కపాల సమతుల్యంలో లోపం కలిగితే రకరకాల అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి వాటిని సమతుల్యంలో ఉంచుకోవడం అవసరం. జీవక్రియకు ఉపకరించే అగ్నితత్వం సమపాళ్లలో ఉండాలి. ధాతువులన్నీ అంటే ఏంటి? పృథ్వీ, జల, వాయు, ఆకాశం. ఇవి సమపాళ్లలో ఉండాలి. వ్యర్థ పదార్థాలను బయటికి పంపే విసర్జక క్రియ కూడా సక్రమంగా జరుగుతూ ఉండాలి. మనం అన్నీ తినేస్తూ ఉంటాం, లోపల పడేస్తూ ఉంటాం కదా. మరి అది బయటికి పంపించే విసర్జక క్రియ కూడా సక్రమంగా జరుగుతూ ఉండాలి. సర్వరోగ మలవసహ విసర్జక క్రియ సరిగ్గా ఉండకపోవడమే అన్ని రోగాలకి మూల కారణం అని చెబుతారు ఎవరు? డాక్టర్లు. వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మనస్సు, ఇంద్రియాలు. అంటే ఏంటి? జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. ఆత్మ ప్రసన్నంగా ఆనందంగా ఉండాలి. ఆత్మ ప్రసన్నంగా ఆనందంగా ఉండాలి. బ్రహ్మానందంలో ఉండాలి. ఇవన్నీ ఇలా సమపాళ్లలో ఉన్నప్పుడే వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యవంతుడని నిర్ధారించవచ్చు. ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడిన ఈ ఆరోగ్య లక్షణాల నిర్వచనాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆమోదించింది. ప్రపంచంలో అన్ని రకాల కర్మాగారాలకు వ్యాధులు ఉపశమనపరిచే మందులు కర్మాగారాలు ఏకమైన కూడా కేవలం ఒక్క మానవ శరీరం అనే కర్మాగారంలో తయారైన రసాయనాలు రోగనిరోధక వ్యవస్థ విధానాలతో సరితూగవు. ప్రపంచంలో అన్ని రసాయనిక కర్మాగారాలు వ్యాధులను ఉపశమనపరిచే మందుల కర్మాగారాలన్నీ ఏకమైన కూడా కేవలం మానవ శరీరం అనే కర్మాగారంలో తయారయ్యే రసాయనాలు రోగనిరోధక వ్యవస్థ విధానంతో సరితూగవు. శరీరంలోని కొన్ని కోట్ల కణ సముదాయాల్లో జరిగే జీవక్రియా విధానం ఎలా జరుగుతుందో మానవ మేధస్సుకు అంతుపట్టదు. వైజ్ఞానిక పరిధిలో అంతుపట్టని సృష్టి వైచిత్రం ఇదే. ఇంత అద్భుతమైన శారీరక నిర్మాణం గుర్తించక ఉరకలు పరుగుల జీవితంలో ఈ వ్యవస్థల పనితీరుని పట్టించుకోక లోపాలను తెచ్చుకుని అవస్థలు పాలవుతున్నాం మనం. వివిధ శారీరక వ్యవస్థల పనితీరును గుర్తించక వాటిని సహకరించకుండా ఉంటూ అనారోగ్యాల బారిన పడిన తరువాతనే వైద్యుల వద్దకి పరుగుపెడుతున్నాం.